విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు నుంచలా మనం ఒక శృంఖల మొదలు పెట్టబోతున్నాము. ప్రతి ఒక్క గ్రహం ఒక్కొక్క భావంలో ఉంటే దాని ఫలితాలు ఎలా ఉంటాయి, జాతకంలో దాని విశ్లేషణ మనం ఎలా చేసుకోగలుగుతాము, దాని గురించి మనకి ఇలాంటి రకమైన పరిణామాలు జీవితంలో ఎదుర్కోవాల్సుకుంటాము, దాని అన్ని విషయాలు ఇప్పటి నుంచి మనం అంటే ఈ రోజు నుంచి శృంఖల మొదలు పెట్టబోతున్నాము. ఎగ్జాంపుల్ గా చెప్తే తెలుసుకోవడానికి ప్రయత్నించండి. సూర్యుడు లగ్నంలో ఉంటే ఎలా జరుగుద్ది, సెకండ్ హౌస్ లో ఉంటే ఎలా జరుగుద్ది, తృతీయ హౌస్ లో ఉంటే ఎలా జరుగుద్ది, చతుర్థ హౌస్ లో ఉంటే ఎలా జరుగుద్ది, ప్రతి ఒక్క భావంలో ఉన్న గ్రహ ప్లానెట్ దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఈ రకంగా మనం తెలుసుకోబోతున్నాము. అందులో ఈ రోజు శృంఖల మొదలు పెట్టే ముందు ఈ రోజు నుంచి మనం ఫస్ట్ శనికి సంబంధించిన కార్యక్రమం చేయబోతున్నాము. అంటే శని దేవుడు 12 భావాల లోపల ఒక్కొక్క భావం లోపల ఉంటే ఎలాంటి రకమైన పరిణామాలు చూపెడతాడు దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ఈ రోజు ఫస్ట్ హౌస్ అంటే లగ్న స్థానంలో కనుక శని ఉంటే దీని ప్రభావం ఎలా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. చూసుకున్నట్లయితే శని మందగామి గ్రహం. మందగామి అంటే ఏంటంటే చాలా నెమ్మదిగా నడుస్తూ ఉంటాడు, చాలా నెమ్మదిగా. ఎవరి లగ్నంలో అయితే శని ఉంటాడో అలాంటి జాతకుల పని అస్సలు సమయానికి జరగదు. మీరు ఎంత వేగంగా ప్రయత్నించినా, ఎంత కావాలని మీరు చాలా ప్రయత్నించినా, మీరు ఎంత మొండి పెట్టినా, ఎంత ఏం చేసినా కూడా మీకు జరగాల్సిన సమయానికి పని అస్సలు సమయానికి జరగదు. రెండో విషయం ఏంటంటే ఇలాంటి జాతకుల దగ్గర బద్ధకం ఎక్కువగా ఉంటుంది, ఆలస్యం ఎక్కువగా ఉంటుంటది. ఏ పని ప్రత్యేకంగా ఇలాంటి జాతకులు బద్ధకం నేను ఎందుకు అంటున్నా అంటే వీళ్ళు ప్లానింగ్ యాక్చువల్లీ చూసుకున్నైతే మార్నింగ్ 7 o'clockకి వీళ్ళు లేవాలి. కానీ లేస్తారు ఎప్పుడు తెలుసా, వీరు మార్నింగ్ 9 o'clockకి లేస్తుంటారు. అండ్ లేచిన తర్వాత చాలా అంత సీరియస్గా లైఫ్ పట్ల వీళ్ళకి ఎక్కువ ఉండదు. లగ్నంలో శని ఎవరికైతే ఉంటుందో వీళ్ళ జీవితంలో లైఫ్ పట్ల అంత సీరియస్గా ఎక్కువగా ఉండరు. అందుకే వీళ్ళ దగ్గర బద్ధకం ఎక్కువగా ఉంటుంది. థర్డ్ పాయింట్, ఇలాంటి జాతకులు ఎవరి లగ్న స్థానంలో అయితే శని దేవుడు ఉంటాడో, ఇది నేను కేవలం మీకు బాధ పెట్టడానికి చెప్పట్లేదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఎవరి లగ్న స్థానంలో అయితే శని దేవుడు ఉంటారో ఇలాంటి జాతకులకు గనక మనం తోడు కనుక ఎక్కడ తీసుకెళ్ళినట్లయితే ఏదైనా మనం కావాల్సిన పని తొందరగా అవ్వడానికి ఏదైనా వస్తువు కొనడానికి కనుక మనం తీసుకెళ్ళినట్లయితే మనం ఆ పని అస్సలు చేయలేము. మీరు ఎవరైనా చూడండి, సపోజ్ మీ ఫ్రెండ్ జాతక లగ్నం లోపల శని ఉన్నట్లయితే ఆ వ్యక్తిని మీరు ఎక్కడైనా తీసుకెళ్ళండి. మీరు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ కోసం కనుక మీరు వెళ్ళినట్లయితే ఆ వ్యక్తికి మీరు తీసుకెళ్ళండి, మీ పని అస్సలు జరగదు. మీరు ఎలా అనుకున్నారు అలా అయితే జరగదు. ఎంతో కాస్త జరగచ్చు. 100% లోపల 10%, 5% జరుగుద్ది అనుకున్నట్లయితే, ఎందుకంటే కొందరు ఆప్షన్స్ పెడుతుంటారు, జరిగింది కదా అని మీరు అబద్ధం చెప్తున్నట్టు. కానీ మీరు ఏ విధంగా అనుకున్నారో ఆ విధంగా జరగదు. 100% లోపల 5%, 10% జరుగుద్ది. 90% మీ ఇచ్చ అయితే ఉంటారు సగంలోనే ఆగిపోద్ది. ఫోర్త్ పాయింట్, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. లగ్నంలో కనుక శని దేవుడు ఉన్నట్లయితే ఇలాంటి వ్యక్తులు యాక్చువల్లీ ఇలా నేను చెప్తున్నాను, మీరు బాధపడకండి. ఇది రాశి పరంగా ఉంటుంది. ఏ రాశిలో ఉన్నాడు, ఏ రకమైన దృష్టికి సంబంధం అది కూడా చూసుకోండి. కానీ నేను ఫస్ట్ హౌస్ గురించి మాట్లాడుతున్నా. రాశిలు ఏ రాశిలో ఉంటే దాని శృంఖల తర్వాత తెలుసుకుందాం. ఎవరి లగ్న స్థానంలో కనుక శని దేవుడు ఉన్నట్లయితే ఇలాంటి జాతకులు పక్క వాళ్ళ సొమ్ము పైన ఎక్కువ ఆధారం ఉంటారు. ఇలాంటి జాతకులు పక్కవారి సొమ్ము పైన, పక్కవారి ధనం పైన, పక్కవారి సంపత్తి పైన ఎక్కువగా వీళ్ళు దృష్టి పెడుతుంటారు.
వీళ్ళ జీవితంలో వీళ్ళ కోసం అంటూ చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ వీళ్ళ అవకాశాలని వదులుకొని కేవలం బద్ధకంతో పాటు కూర్చున్న చోటు అన్ని రావాలన్న స్వభావం ఎక్కువ ఉంటది. కాబట్టి వీళ్ళు పక్క వాళ్ళ సంపత్తి, పక్క వాళ్ళ ధనం పైన ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. ఇది నేను చెప్పిన విషయం మీకు కాస్త బాధ అనిపించవచ్చు. ఎవరి లగ్నంలో అయితే శనిదేవుడు ఉన్నాడు. కానీ మీరు గమనించినట్లయితే 100% ఇలాగే ఉంటది. ఇప్పుడు ఇక్కడ ధనం చుట్టూ మీరు వేరే ఏదైనా పెట్టుకోండి. సపోజ్ ఇప్పుడు మీకు భగవంతుడు మీకు ఒక మంచి స్టామినా ఇచ్చాడు, మంచి ఎనర్జీ ఇచ్చాడు. మీరు సొంతంగా వెళ్తే మీరు కొన్ని పనులు చేసుకోగలుగుతారు. కానీ మీరేంటంటే ఆ వ్యక్తి వస్తే నేను వెళ్తాను, ఆ వ్యక్తి నాకు తోడు కావాలి, ఆ వ్యక్తితో నేను చేస్తేనే బాగుంటాను అంటే మీరు ఎక్కువ లైఫ్ లోపల పక్క వారి పైన నిర్భరమై ఉంటారు. డిపెండ్ ఆన్ యువర్ ఫ్రెండ్స్, డిపెండ్ ఆన్ యువర్ ఫ్యామిలీ, ఎనీ రిలేటివ్స్, వాళ్ళ పైన మీరు డిపెండ్ అయి ఉంటారు. ఇలా కనుక డిపెండ్ అయి ఉంటే ఇలాంటి వ్యక్తి దగ్గర ఏముంటుంది, ప్రత్యేకంగా భయం ఎక్కువ ఉంటుంది. భయం ఎక్కువ ఉంటుంది. 5th పాయింట్ అదే తెలుసుకోండి. లగ్నంలో శని ఉంటే ఏమవుతుంది తెలుసా, వీళ్ళు చాలా భయపడుతుంటారు, చాలా భయపడుతుంటారు. భయం ఎక్కువ ఉంటుంది. లగ్నంలో శని ఉండేవారికి మీరు ఎవరైనా చూడండి, వీళ్ళ దగ్గర భయం ఎక్కువ ఉంటుంది, కానీ హడావిడి ఎక్కువ చేస్తారు. యాక్చువల్లీ చూసుకుంటే భయం ఉన్న చోటే హడావిడి ఎక్కువ ఉంటుంది. మీరు ఎవరైనా చూడండి, చాలా ఎక్కువ మంది హడావిడి చేస్తుంటారు, తొందరపాటు ఎవరైతే చేస్తుంటారో వాళ్ళ లగ్నంలో శని ఉంటేనే ఇలా జరుగుద్ది. వాళ్ళ లగ్నంలో శని ఉంటేనే ఇలా జరుగుద్ది అని వీళ్ళు ఎక్కువ భయపడుతూనే ఉంటుంటారు. వీళ్ళ ఆలోచన, వీళ్ళ కల్పనశీలత, వీళ్ళ క్రియేటివిటీ, వీళ్ళ ఒక డ్రీమ్ హౌస్ ఏదైతే మనం అనుకుంటా చూడండి, నీ ఊహలను అంటున్నా చూడండి, వీళ్ళ ఊహ ఎప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళకే అర్థం అవ్వదు అని ఒక ముఖ్యమైన విషయం. ఆరో పాయింట్, 6th పాయింట్, ఇది చాలా ముఖ్యమైనది. వీళ్ళు ఎవరితో కూడా సంబంధం సరిగా పెట్టుకోరు. లగ్నంలో శనిదేవుడు ఉన్నట్లయితే 6th పాయింట్ చెప్తున్నా, వీరు ఎవరితో సంబంధం సరిగా పెట్టుకోరు. నా భార్య, నా భర్త, నా తల్లి, నా తండ్రి, నా అన్న, నా చెల్లె, నా స్నేహితుడు, నా చుట్టాలు, నా ఇంటి పక్క వాళ్ళు, నా గురువు గారు, నా శిష్యులు, నా ట్రావెలింగ్లో కలిసే వాళ్ళు, కోఇన్సిడెన్స్ ఎవరైతే కలుస్తుంటారో పరిచయం లేకున్న వ్యక్తులు, వాళ్ళతో కూడా సంబంధం సరిగ్గా ఉండదు. వీళ్ళ మనసులో అస్తమానం ఒకటి ఏంటంటే డౌట్ ఎక్కువ తింటుంటారు. వీళ్ళు డౌట్, అనుమానం, మీరు అంటుంటారు అనుమానం చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి వ్యక్తులకని. లగ్నంలో శని ఉంటే చాలా అనుమానం ఎక్కువగా తింటుంటారు. శనికి సంబంధించిన చాలా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈరోజు మనం కేవలం లగ్నంలో శని ఉంటే ముఖ్యమైన 6 విషయాలు మనం తెలుసుకున్నాం. రేపటి రోజున ధనస్థానంలో శనిదేవుడు ఉంటే జాతకుడు జీవితంలో ఏం జరుగుద్ది అని, జాతకుడు ఎలా ఉంటాడు రేపటి రోజున మనం తెలుసుకోబోతున్నాము. ఇప్పుడు ఫస్ట్ హౌస్ లో శని గురించి ఇవన్నీ చెప్పడం జరిగింది. ఇది లైఫ్ టైం ఇలాగే ఉంటది, లేకపోతే ఏదైనా మార్పు జరుగుద్దా అంటే ఇది ఇలాగే ఉంటది, కానీ దశానుసారంగా దీని ప్రభావం మారుతుంటది. మీకు కనుక ప్రెజెంట్ శని మహాదశ, శని అంతర్దశ, లేకపోతే శని ప్రత్యంతర దశ, సూక్ష్మాంతరదశ, ప్రాణాంతరదశ నడుస్తున్నా కూడా అందులో ఏదైనా చిన్న టైం లోపల జరుగుతుంటుంటది. కానీ లగ్నంలో శని ఉండి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, చతుర్థ శని, కంటక శని, పంచమ శని నడుస్తున్నట్లయితే దీని ప్రభావం ఇంకా తీవ్రంగా ఎక్కువగా ఉంటుంటది. కాబట్టి చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గోచరంలో ఏ ప్లానెట్ యాక్టివేట్ అవుతుంటది, ఏ హౌస్ యాక్టివేట్ అవుతుంది, అప్పుడు ఈ శని లగ్నంలో శని కూడా యాక్టివేట్ అవుతుంటాడు. ఆ టైం లోపల దీని ప్రభావం ఎక్కువగా చూపిస్తుంటాడు. అని శని డైరెక్ట్ పాయింట్స్ ఇలా ఇవ్వడు. శని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి నక్షత్రంలో ఉన్నాడు వాళ్ళ ఫలితాలు ఇచ్చిన తర్వాత తన వంతుకి ఎంత వచ్చుందో అంత అప్పుడు తను ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. రేపటి రోజున మనం సెకండ్ హౌస్ లో సాటర్న్ గురించి తెలుసుకోబోతున్నాం. శ్రీమాత్రే నమః.